అందరికీ నమస్కారం అండి. మరొకసారి మీ ముందుకు వచ్చాను. బాగున్నారా? ఇంతవరకు బి కాంప్లెక్స్ విటమిన్స్ కోసం తెలుసుకున్నాం. బి కాంప్లెక్స్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయి అనేది మీకు చెప్పాను. B1 విటమిన్ కోసం నిన్న తెలుసుకున్నాం. ఈరోజు B2 విటమిన్ కోసం తెలుసుకుందాం. B2 విటమిన్లో రిబోఫ్లావిన్ అనే మెడిసిన్ ఉంటుందండి. రిబోఫ్లావిన్ B2 మన శరీరానికి చాలా అవసరం. బి కాంప్లెక్స్ మొత్తం శరీరానికి అవసరం. కాకపోతే B2 అనేది ప్రత్యేకంగా మన శరీరానికి అవసరం. నాడీ వ్యవస్థ మీద బాగా పనిచేస్తుంది, జీర్ణ వ్యవస్థ మీద బాగా పనిచేస్తుందండి. ఇది B2 విటమిన్ లోపం వచ్చినట్లయితే మనకి చాలామందికి గొంతులో పుళ్ళు, జీర్ణ వ్యవస్థలో ఈ అల్సర్లు అనేవి ఏర్పడతాయండి. నోటి మీద, పెదాల మీద చాలామందికి పుళ్ళు రూపంలో బయటకు పడుతూ ఉంటాయి. నాలుగు చిగుర్లు వాస్తూ ఉంటాయి, ఎర్ర కందిపోతూ ఉంటాయి. అవి గ్యాస్ట్రిక్ వల్ల వస్తాయి, B2 విటమిన్ లోపం వల్ల కూడా వస్తాయి. అలాగే కొంతమందికి ఎప్పుడు గొంతు నొప్పి అనేది తగ్గదు, అల్సర్ మీద అల్సర్. అలాగే పేగులు అల్సర్స్ ఇవన్నీ కూడా B2 లోపం వల్లే వస్తుందండి. ఈ B2 లోపం వచ్చేటప్పుడు పిల్లలకి ఎదుగుదల కూడా తగ్గుతుంది. మన చర్మం కూడా పులుసు బారినట్టు అయ్యి డ్రై స్కిన్లా మారిపోతుందండి. శక్తిహీనంగా ఉంటారు. నిద్ర బాగానే పడుతుంది, అన్నీ బాగానే ఉంటాయి, అలసటగా ఉంటారు, శక్తిహీనంగా ఉంటారు, అలాగే మూడుగా ఉంటారండి. ఇది B2 విటమిన్ లోపం అండి. B2 విటమిన్ లోపం వచ్చిందంటే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయదు. అలాగే ఈ పుళ్ళు అనేవి ఏర్పడతాయి. అది ఈ లక్షణం, ఈ పుళ్ళు అనేవి ఎందుకంటే మన ఒంటిలో B2 విటమిన్ లోపం అని తెలియడానికి కొన్ని సిమ్టమ్స్ ముందుగా కనిపిస్తాయండి. అందుకే B2 విటమిన్ రిబోఫ్లావిన్ ట్యాబ్లెట్లు తెచ్చి ఆ పుళ్ళు మీద అప్లై చేస్తూ ఉంటారు. B2 విటమిన్స్ సప్లిమెంట్ తీసుకుంటూ ఉంటారండి డాక్టర్ దగ్గరికి వెళ్తే. మీకు ఎప్పుడైనా నిస్సత్తు అనిపించినా, మూడుగా అనిపించినా, చర్మం పొడిబారినట్లు, అలాగే పగులు బారినట్లు అనిపించినా, గొంతు ఎప్పుడు పుళ్ళు తగ్గకపోయినా, అల్సర్ పుళ్ళు తగ్గకపోయినా, ఎప్పుడు ఎసిడిటీ ప్రాబ్లం వచ్చినా, మలబద్ధకం వచ్చినా, పేగుల్లో కదిలిక లేకపోయినా, ఇవన్నీ రిబోఫ్లావిన్ ప్రాబ్లం అండి. రిబోఫ్లావిన్ అనేది B12 ఎందులైతే ఉంటుందో, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎందులైతే ఉంటాయో దాని అన్నింటిలో కూడా ఈ B2 అనేది ఉంటుందండి. ఈ B2 అనేది చిక్కుడు గింజల్లోనూ, ధాన్యాల్లోనూ, కూరగాయల్లోనూ, కొన్ని ఆకుకూరల్లోనూ ఉంటుందండి. అలాగే ఎక్కువగా ఏంటంటే చికెన్లోని, అలాగే కొన్ని రకాల జంతు మాంసాల్లోని, లివర్లలోని, అలాగే కోడిగుడ్డు పచ్చసొన్నలో దొరుకుతుందండి. ఎప్పుడు కూడా బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా NVలోనే దొరుకుతుందని ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఎక్కువగా చేపల్లోనూ, అలాగే జంతు లివర్లలోనూ, అలాగే కోడిగుడ్డు పచ్చసొన్నలో ఎక్కువ దొరుకుతుంది. చిక్కుడు జాతి గింజల్లో కూడా దొరుకుతుంది. కనుక ప్రతిరోజు మనము రిబోఫ్లావిన్ అనేది ప్రతిరోజు తినాలండి. ఏదో ఒక రూపంలో తినాలి. చిక్కుడు గింజల్లో కానీ, అలాగే ఆకుకూరల్లో కానీ, అలాగే చేపలు కానీ, గుడ్లు కానీ, మాంసోత్పత్తులు కానీ, పాలు కానీ తాగినట్లయితే B2 విటమిన్ అనేది మన ఒంటికి వెళ్తుందండి. ఈ B2 విటమిన్ మన ఒంట్లోకి వెళ్తే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి ఈ అల్సర్ పుల్లన్నీ లేకుండా, మలబద్ధకం అనేది లేకుండా చక్కగా మన బాడీ టెక్చర్కి కావలసినంత బలము, శక్తి వస్తుందండి. ఈ మూడు నుండి బయటపడవచ్చండి. అలాగే గుమ్మడి, ఆ ఎరుపు గుమ్మడి ఉంటుంది కదండి, గుమ్మడి గింజల్లోని, గుమ్మడికాయలోని కూడా B2 విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. B2 విటమిన్ ప్రతిరోజు మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మన శరీరం అనేది, జీర్ణ వ్యవస్థ అనేది చక్కగా పనిచేసి, జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసినప్పుడు మన బాడీకి కావలసిన విటమిన్స్, మినరల్స్, పోషకాలు మన ఒంటికి సమృద్ధిగా అందుతాయండి. ఏ ఒక్క విటమిన్ లోపమైనా సరే మన శరీరం సరిగ్గా పనిచేయదండి. ఒక్కొక్క విటమిన్ లోపానికి ఒక్కొక్క సిమ్టమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక B2 విటమిన్, నేను B1 చెప్పుకున్నా, B1 విటమిన్ ఏ
మనకు ఆహార పదార్థాల్లో దొరుకుతుందో అదేవిధంగా B2 విటమిన్ కూడా ఆహార పదార్థాల్లో దొరుకుతుంది. కనుక తప్పకుండా మీరందరూ విటమిన్స్ సరైన రీతిలో తీసుకోవాలని నా కోరిక అండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలండి. ఈ రోజుల్లో సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఈ సమాజంలో మనము 10 మందికి ఆరోగ్య దానం చేయాలి, ఆరోగ్య సూత్రాలు చెప్పాలి. ఆరోగ్యం గురించి మీకు ఏమైనా తెలిసినట్లయితే 10 మందికి చెప్పండి, ధైర్యపరచండి. లేనిపోని అపోహాలతో, లేనిపోని సందేహాలతో, లేనిపోని భయాలతో చాలామంది ఆరోగ్యం పట్ల ఉంటారండి. కొంతమంది అశ్రద్ధ కలిగి జీవిస్తారండి. పీకల మీదకి తెచ్చుకుంటారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. చిన్న చిన్న లోపాలు కూడా సరిచేసుకోండి. మనకి ఆరోగ్యమే మహాదానము, ఆరోగ్యమే భాగ్యం, మహాభాగ్యం. ఈ భూమి మీద ఏ ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోతే తృప్తిగా తినలేం, తృప్తిగా పడుకోలేం, తృప్తిగా ఏ ప్రాంతం చూసి ఆస్వాదించలేం, సంతోషంగా ఉండలేం. కనుక 10 మందికి మీరు ఆరోగ్య దానం చేయండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. అందరూ ఆరోగ్యవంతులు అవ్వాలని ఆశ. బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో B3 విటమిన్ కోసం తెలుసుకుందాం. బాయ్.